భర్త మరణించడంతో ఎడబాటుకు లోనైన ఓ మహిళ మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎంతో నమ్మకంతో ఉంటాడని అనుకున్న ఆ వ్యక్తి ఆమె పాలిట కాల యముడిలా మారాడు. ఆమెపై అనుమానం పెంచుకుని అతి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. మదనపల్లి రూరల్ మండలం సిటిఎం గ్రామ సచివాలయం వెనుక వైపున సావిత్రమ్మ అనే మహిళ హత్య జరిగింది. ఈ నెల 16వ తేదీన హత్య జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు. మృతురాలు సావిత్రమ్మ భర్త 5 ఏళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె ఒంటరి జీవితం జీవిస్తోంది. వీధి నాటకాలాడుతూ డాన్స్ ప్రోగ్రాములు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో మేస్త్రీ పనులు చేసే మంజునాథ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం పాటు వీరిద్దరి మధ్య వ్యవహారం సజావుగా కొనసాగింది. డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు వచ్చేసి సావిత్రమ్మ అలియాస్ బుజ్జమ్మ అని కూడా అంటారు. ఆమె ఏజ్ 45 ఇయర్స్. సిటిఎం తండ్రి. తను యూజువల్గా స్ట్రీట్ ప్లేస్ అంటే ఇప్పుడు నాటకాలు ఉంటాయి, వీధి నాటకాలు, దానికోసం వెళ్తుంటారు. అప్పుడప్పుడు ఈ మేస్త్రి పనులు బేల్దారి దగ్గర ఈ కూలి పనులు ఉంటాయి కదా, దానికోసం కూడా వెళ్తూ ఉంటారు. సో దీంట్లో అక్యూజ్డ్ మంజునాథ్ అని ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి చిన్నాయన చెరువుపల్లి అనే విలేజ్ అనమాట. తను మేస్త్రి పనిచేస్తూ ఉంటాడు అక్యూజ్డ్. సో ఇంకా దీంట్లో కేసు వివరాల్లోకి మనం కానీ వెళ్ళినట్టయితే ఇప్పుడు బేసిక్గా దీంట్లో తనకు మోటివ్ ఏంటి అంటే ఇలా ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆమె వాళ్ళ హస్బెండ్ ఒక 5 years బ్యాక్ చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత ఈమె స్ట్రీట్ ప్లేస్తో పాటు ఏదైతే ఉందో బేల్దారి పనుల కోసం ఈ మేస్త్రి ఎవరైతే ఉన్నాడో మంజునాథ్ దగ్గర వెళ్తూ ఉండేది. సో అక్కడి నుంచి ఏంటంటే ఇంకా వాడు అప్పటి నుంచి కూడా కొంచెం ఇల్లీగల్ అఫైర్ అనేది డెవలప్ చేసుకోవడం కూడా జరిగింది. అయిపోయిన తర్వాత కూడా కొంచెం తనకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా కానీ అట్లాగా కొంచెం క్లోజ్ అవ్వడం కూడా జరిగిందనమాట. కొంతకాలం తర్వాత మంజునాథ్ వైఖరిలో మార్పు వచ్చింది. సావిత్రమ్మకు వేరే వ్యక్తులతో కూడా సంబంధాలున్నాయని అనుమానం కలిగింది. రోజు రోజు ఆ అనుమానం బలపడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో సావిత్రమ్మ మంజునాథ్ వద్ద పనికి వెళ్లడం మానేసింది, కలవడం తగ్గించింది. కొంతకాలం తర్వాత ఏకంగా మాట్లాడడం కూడా మానేసింది. తన మానాన తాను జీవిస్తోంది. ఈ పరిణామాలు మంజునాథ్కు కోపం తెప్పించాయి. తనను పట్టించుకోవడం మానేసిందనే కోపం పెరిగింది. దీంతో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఓ పథకం ప్రకారం ఆమెను చంపాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. దీనికి నవంబర్ 16వ తేదీన ప్లాన్ కూడా చేశాడు. సో ఇది ఇలా ఉంటే రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే ఆమె ఇప్పుడు ఇక్కడ ఈ మంజునాథ్ దగ్గరికి పనికి వెళ్ళడం కూడా కొంచెం రోజుల ముందు ఆపేసిన తర్వాత వీడు కొంచెం ఏం చేశాడు, లైక్ నా దగ్గర ఆపేసినావు, ఇంకా నీకు వేరే అఫైర్లు కూడా ఏవో ఉన్నట్టున్నాయని అక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా గొడవలు పడడము, లైక్ ఆ మీద గ్రడ్జ్ పెట్టుకోవడము, లైక్ ఇట్లా గొడవలు పడుతుండడం అనేది కంటిన్యూగా జరుగుతూ పోయింది అది. సో అది అయిపోయిన తర్వాత వీడు ఏం చేస్తాడంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఈమె ఇట్లా వీడి ఇంటికి వచ్చి పోతా ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం మందలించడం కూడా జరుగుతుంది అనమాట. లైక్ ఇట్లా వస్తున్నాడు అని కూడా చెప్తారు. సో దాని తర్వాత వీళ్ళిద్దరు గొడవలు పడి వీడితో మాట్లాడడం కూడా ఆపేస్తారు. ఆపేసిన తర్వాత ఇప్పుడు 16వ తారీఖు నైట్ 9:30 ఆ టైంలో ఎప్పుడైతే ఆ రోజు మర్డర్ అవుతుందో ఆ రోజు 9:30 PM ఆమెకు కాల్ చేసి ఇప్పుడు ప్లేస్ ఏదైతే ఉందో చనిపోయిన ప్లేస్కి రమ్మని చెప్తారనమాట. రమ్మని చెప్పిన తర్వాత అక్కడ కూడా లైక్ ఇదే విషయానికి మళ్ళీ కూడా గొడవ పడడం, మళ్ళీ అదే విషయానికి గొడవ పడతాను. లైక్ నువ్వు నాతో మాట్లాడలేదు, ఇంకా వేరే అఫైర్లు ఏమో ఉన్నాయి నీకు అన్నట్టు కొంచెం దాని గురించి గొడవ పడేది అనేది అప్పుడు కూడా జరుగుతుంది. సో ఆ టైంలో వాడు ఏం చేస్తాడంటే ఆమె రావడం కూడా టవల్ వేసుకొని వస్తాడనమాట. ఆ టవల్ ఏదైతే ఉందో ఆమె ఫస్ట్ కిందకు నూకేస్తాడు. కిందకు నూకేసిన తర్వాత మెడలో ఉన్న టవల్తో ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు అట్లా బిగించేస్తాడు అనమాట. సో వన్స్ ఎప్పుడైతే ఆమె ఊపిరి ఆగిపోయింది అనుకున్న టైం తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చినప్పుడు కూడా బండి ఏదైతే వస్తాడో ఆ బండి కూడా మనము ఈ క్రైమ్లో సీజ్ చేయడం కూడా జరిగింది. ఒక స్కూటీలో వస్తాడు, అది ట్రాక్ అవతల ఎక్కడో పెట్టేసి వచ్చేసి ఆమెని గొంతు విసికేసి చంపేసి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ అయ్యి వెళ్ళిపోతాడు అనమాట. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా నిందితుడు మంజునాథ్ పట్టుబడ్డాడు. టిట్కో హౌసింగ్ ప్రాంతంలో నిందితుడు పట్టుబడ్డట్లు ఎస్పీ తెలిపారు.
సో ఇదనమాట ఓవరాల్గా కేసులో ఎట్లా చెప్పాడంటే ఇది డీటెయిల్స్. ఇంకా దీన్ని మనం అరెస్ట్ వచ్చేసి నిన్న ఈవినింగ్ 3:30 PM టిట్కో హౌసెస్ దగ్గర చేయడం జరిగింది. అండ్ దీంట్లో సీజర్ ఏంటంటే ఏదైతే వెహికల్ యాక్టివా వెహికల్ ఏదైతే వాడినాడో ఆ వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ తన దగ్గర ఉన్న మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని ఇంకా ఫర్దర్ అనాలిసిస్ కోసం మనము ఫర్దర్గా FSL పంపించడము దానికి కూడా మనము చేస్తాము. సో ఇది ఓవరాల్గా ఈ కేస్ ఫ్యాక్ట్స్ అనేది ఇదండి. థ్యాంక్ యూ. ఒంటరి మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మానవ మృగాళ్లు ఎక్కడికక్కడ కాపుకాచి కాటువేయడానికి సిద్ధంగా ఉంటారనే విషయాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి.